టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో ఎదురైన అవమానాలు తట్టుకోలేకే రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చని ఆరోపించారు. 5 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. బుధవారమే స్వదేశం బయలుదేరిన అశ్విన్ ఇవాళ భారత్కు చేరుకున్నాడు. చెన్నైలోని తన నివాసంలో అశ్విన్కు ఘనస్వాగతం లభించింది. బ్యాండ్ బాజా మధ్య అశ్విన్ ఇంట్లోకి ఆహ్వానించిన కుటుంబ సభ్యులు అతన్ని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. అశ్విన్ తండ్రి రవిచంద్రన్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించి వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా అశ్విన్ తండ్రి మీడియాతో మాట్లాడారు. నా కుమారుడికి అవమానాలు ఎదురై ఉండొచ్చు. వాటిని భరించలేకే అతను రిటైర్మెంట్ ప్రకటించొచ్చు. ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అనుకుంటున్నా. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన షాక్కు గురి చేసింది. అశ్విన్ ప్రకటించే వరకు రిటైర్మెంట్ గురించి నాకు కూడా తెలియదు. ఏదేమైనా అతని నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాను. అశ్విన్ వీడ్కోలు పలికేందుకు నాకు సంతోషం, సగం బాధగా ఉంది. ఎందుకంటే అతను ఇంకొన్నేళ్ళు ఆడవలసింది. రిటైర్మెంట్ అనేది అతని వ్యక్తిగత నిర్ణయం. అందులో నేను జోక్యం చేసుకోలేను. అశ్విన్ రిటైర్మెంట్ మా కుటుంబాన్ని భావోద్వేగానికి గురి చేసింది. ఎందుకంటే అతను గత 14-15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇలాంటిది అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం మా అందరికీ షాక్కు గురి చేసింది అని రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఆరోపణలను అశ్విన్ ఖండించారు. తన తండ్రి వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మా నాన్నకు మీడియాతో ఎలా మాట్లాడాలని శిక్షణ లేదు. నాన్న ఏంటిది, ఇలా బ్యాడ్ స్టేట్మెంట్ అనుసరిస్తావని నేను అస్సలు ఊహించలేదు. అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఆయనను క్షమించండి, ఒంటరిగా వదిలేయండి అని అశ్విన్ ట్వీట్ చేశాడు. అశ్విన్ ప్రకటించిన రిటైర్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.